హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఇవాళ ఆల్గో లెవెల్స్ ఎలా వర్క్ చేస్తాయో చూసుకుందాం. సో ఎవ్రీ డే ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవాళ కూడా అప్డేట్ చేశాను ఆల్గో లెవెల్స్. దాంతో పాటు ప్రైస్ ఏదైతే లెవెల్స్ మార్కెట్ మొమెంటం ఉందో దాన్ని కూడా క్లియర్లీ అండ్ డేటా కూడా క్లియర్లీ అప్డేట్ చేశాను. ఎవరన్నా సరే ఫాలో అవుతున్నట్టయితే టెలిగ్రామ్ ఛానల్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆల్గో లెవెల్స్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ వచ్చేసి ఆల్గో లెవెల్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్ రిజెక్ట్ చేసింది, అది వచ్చేసి మనకి 25,950కి దగ్గరలో రిజెక్ట్ చేసింది. అంటే ప్రైస్ అనేది 26,000 లెవెల్ సైకలాజికల్ రెసిస్టెన్స్, ప్రీవియస్లీ 25,950 కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్స్. ఇవాళ కూడా మార్కెట్ ఆల్గో లెవెల్స్ ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ ఉండే, ఓకే. అండ్ మార్కెట్ ఓపెన్ అవ్వడం మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ లో స్లోగా మంచిగా మూవ్ అయింది అప్ సైడ్ కి. అండ్ నిన్ననే క్లియర్లీ టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను 25,700 పైన మార్కెట్ క్లోజ్ అవుతే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి. మార్కెట్ ఇవాళ చూసినట్టయితే 25,950కి దగ్గరికి ప్రైస్ అనేది వెళ్ళింది. సో మార్కెట్ ఆల్మోస్ట్ గ్యాప్ అప్ తర్వాత మంచి మూమెంట్ ఇచ్చింది, ఓకే. నెక్స్ట్ మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం అవర్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుందాం, హయ్యర్ టైం ఫ్రేమ్ లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ మీకు ఆల్గో లెవెల్స్ దగ్గర మార్కెట్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి దాని కింద క్లోజ్ చేసింది. అండ్ సెన్సెక్స్ లో చూసినట్టయితే సెన్సెక్స్ లో ఆల్గో లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది, సస్టైన్ అవ్వలేదు, దాని కిందకి వచ్చేసింది, ఓకే. ఇప్పుడు మనం అవర్లీ టైం ఫ్రేమ్ పెడతాం, దాని తర్వాత డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. ఫస్ట్ అయితే డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. డైలీ టైం ఫ్రేమ్ లో అయితే మీకు చూసినట్టయితే ఒక రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది. సో నిఫ్టీలో అయితే ఇక్కడ మీరు చూడండి ఒక దోజీ క్యాండిల్ టైప్ కనిపిస్తుంది, కాకపోతే బుల్లిష్ క్యాండిల్, కాకపోతే దోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఏదైతే టాప్ ఉందో సో అక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది క్లోజింగ్ టైంలో. అండ్ మనకి ఇక్కడ సెన్సెక్స్ లో చూసినట్టయితే ఆల్మోస్ట్ సిమిలర్, కాకపోతే కొంచెం విక్ అనేది డౌన్ సైడ్ కి తక్కువగా ఉంది. అండ్ ఇప్పుడు మనం ఓవరాల్ గా నిఫ్టీ చూసుకుందాం ఫస్ట్. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు 3 days మార్కెట్ చూడండి. 3 days మార్కెట్ అనేది డౌన్ సైడ్ నుంచి సపోర్ట్ తీసుకుంది 25,450 లెవెల్ అండ్ 25,334 నుంచి సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ఆ లెవెల్స్ ని ఇక్కడ టెస్ట్ చేసింది, ఈ సపోర్ట్ ని టెస్ట్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అండ్ ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైతే ఫాల్ అయింది కదా, సో ఈ ఫాల్ అయిన మిడ్ పాయింట్ ఏదైతే మిడ్ పాయింట్ ఉందో దానిపైన యాజ్ ఆఫ్ నో ప్రైస్ ట్రేడ్ అవుతుంది, ఓకే. ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయిన మిడ్ పాయింట్ నుంచి మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. సో పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే రేంజ్ ఉండేనో ఆ రేంజ్ కూడా బ్రేక్అవుట్ అయ్యింది 25,700, ఓకే. అండ్ ఇవాళ మార్కెట్ ఈ పాయింట్ లో గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ కూడా నోట్ చేసుకోండి. 25,700 నుంచి ఇక్కడ మీకు 25,000 దగ్గర 800 రౌండ్ ఫిగర్ అనుకోండి, ఈ లెవెల్లో గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ ని కూడా నోట్ చేసుకోండి. అండ్ అప్ సైడ్ లో ఇక్కడ ఏదైతే హై ఉందో అది వచ్చేసి మనకి 25,934 దగ్గర 25,950 రౌండ్ ఫిగర్ పెట్టుకుందాం, ఓకే. అండ్ 26,000 లెవెల్ రెసిస్టెన్స్, ఓకే. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ ఉంది, ఒక బేరిష్ ప్యాటర్న్. ఈ పాయింట్ లో నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అండ్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్లీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మార్కెట్ లో ఇది బ్రేక్అవుట్ అయ్యింది, ఓకే. సో ఇప్పుడు బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఈ లెవెల్లో మనకు ఒక మార్కెట్ వచ్చేసి ఒక రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది కదా. సో సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఏంటంటే మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి 4 days నుంచి కూడా మనం పాజిటివ్ గా ఉన్నాం కాబట్టి మార్కెట్ ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ వచ్చింది. సో మార్కెట్ ఏదైతే రివర్సల్ క్యాండిల్ వచ్చిందో దీని హైస్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ ఏదైతే టాప్ ఉందో దీన్ని టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ ఒకవేళ ఏదైతే లో ఉందో ఆ లో బ్రేక్ చేసింది అనుకోండి, కింద గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ని కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. సో గ్యాప్ కొన్నిసార్లు ఏంటంటే సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది, కొన్నిసార్లు గ్యాప్ రీఫిల్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేస్తుంది. సో ఈ సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది గ్యాప్ ని, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మార్కెట్ వచ్చేసి లో బ్రేక్ అవ్వగానే మనం అందరం కూడా బేరిష్ ప్లాన్ చేస్తాం, కాకపోతే కొన్నిసార్లు అది
ఫేక్ బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి అప్ సైడ్ కి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో గ్యాప్స్ అన్ని కూడా సపోర్ట్ లెక్క కూడా యాక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, మార్కెట్ ఇక్కడ లో బ్రేక్ అయింది అనుకోండి, ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు, కాకపోతే క్వాంటిటీ చాలా అంటే చాలా తక్కువ పెట్టి ట్రేడ్ మాత్రం ప్లాన్ చేయండి. అండ్ ఎప్పుడు మీరు బేరిష్ అవ్వచ్చు అంటే 25,700 కిందికి వెళ్తేనే అప్పుడు మీరు బేరిష్ అండి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ 25,700 పైన ఉన్నంత సేపు వ్యూ పాజిటివ్ గానే ఉంచొచ్చు. ఓకే, అండ్ పాజిటివ్ గా మళ్ళీ మార్కెట్ లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అంటే మార్కెట్ ఇప్పుడు ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, ఇక్కడ కూడా మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. అండ్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ 25,700 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంటే కూడా ఇక్కడ కూడా మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్ ఏదైతే ఇవాళ హై ఉందనో ఆ 25,934 ఉంది. సో ఆల్మోస్ట్ 25,950 దగ్గరలో ఉంది. ఇది బ్రేక్ చేసినా కూడా సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే సింపుల్ గా మార్కెట్ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ లోనే ఉంది. కాకపోతే మనకి ఇక్కడ మనం చూసామనుకోండి 1 అవర్ టైం ఫ్రేమ్ లో లెవెల్స్ అయితే డ్రా చేశాను కదా, ఈ లెవెల్స్ మీరు డ్రా చేసుకోండి. మార్కెట్ వచ్చేసి ఇక్కడ 25,850 లెవెల్, ఈ పాయింట్ లో మార్కెట్ ఒక సపోర్ట్ ఉంది. డౌన్ సైడ్ లో 25,800 ఒక సపోర్ట్ ఉంది ఈ పాయింట్ లో. అండ్ డౌన్ సైడ్ కి 25,700 ఒక సపోర్ట్ ఉంది. బేరిష్ ప్లాన్ చేయాలి అంటే మార్కెట్ ఫస్ట్ ఇది బ్రేక్ అవ్వాలి, ఇది బ్రేక్ అవ్వాలి. ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు క్వాంటిటీ తక్కువ పెట్టి. బికాస్ ఆల్రెడీ చెప్పాను గ్యాప్ ఉంది, గ్యాప్ కొన్నిసార్లు సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది. ఫిల్ చేసిన తర్వాత ఫిల్ చేసి మార్కెట్ అప్ సైడ్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మార్కెట్ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ అదే రిజెక్ట్ చేసింది అనుకోండి, ఏదైతే ఇక్కడ 25,700 లెవెల్ బ్రేక్ అయిందో ఆ లెవెల్స్ కిందికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ బేరిష్ ప్లాన్ చేయొచ్చు, పి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ కి అప్పుడు మార్కెట్ 25,600 500 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పుల్ బ్యాక్, జస్ట్ ఇది ఒక పుల్ బ్యాక్ కోసం అప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చి 25,650 ఆర్ 25,500 లెవెల్ దగ్గర మార్కెట్ మోస్ట్లీ సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ సపోర్ట్ తీసుకోలేదంటే మళ్ళీ మార్కెట్ 25,500 450 వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేది పాజిటివ్ ఉంది. కాకపోతే మనం చూసినట్టయితే ఏ లెవెల్స్ దగ్గర మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. సో ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసింది అనుకోండి, మళ్ళీ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సింపుల్ ప్లాన్, ఏదైతే హైస్ ఉన్నాయో ఆ హైస్ పైన మార్కెట్ ఉందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్ కి వచ్చి మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి 25,700 లెవెల్, ఇక్కడ కూడా మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. 25,700 కిందికి వెళ్తేనే బేరిష్ ప్లాన్ చేయండి నిఫ్టీలో. ఓకే, సింపుల్ అండ్ క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ ని మార్కెట్ టెస్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ టాప్ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఓపెన్ అయ్యింది రెసిస్టెన్స్ పాయింట్ లో. అండ్ అక్కడ నుంచి మార్కెట్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్, దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసింది ఈ జోన్ ని. అండ్ దాని తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ అంటే ఒక బేరిష్ ప్యాటర్న్ కనిపించింది వాళ్ళ బ్యాంక్ నిఫ్టీలోనైతే. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంపార్టెంట్ లెవెల్, ఈ లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లకి యాక్ట్ చేస్తుంది. సో రేపు మార్కెట్ కనుక 58,100 కిందికి వెళ్ళింది అనుకోండి డౌన్ సైడ్ రావచ్చు. కాకపోతే దగ్గరలో ఇంకొక సపోర్ట్ ఉంది 58,000 లెవెల్. ఓకే, ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 58,000 లెవెల్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ గా అయితే ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. మార్కెట్ ఒకవేళ 58,000 కిందికి వచ్చింది అనుకోండి అప్పుడు కొద్దిగా బెరిష్ అవ్వచ్చు. మార్కెట్ 57,800 వరకు ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదైతే ఈ లెవెల్ ఉందో ఇది ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ ని మార్కెట్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ రావాలనుకోండి, మనం బేరిష్ ప్లాన్ చేయాలంటే ఇక్కడనే ఎర్లీగా ప్లాన్ చేయొచ్చు. 58,000 లెవెల్ కిందికి ప్లాన్ వచ్చింది, మార్కెట్ ప్రైస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఈ పుల్ బ్యాక్ లో మార్కెట్ లో క్యాప్చర్ చేయొచ్చు క్వాంటిటీ తక్కువ బట్టి. అండ్ మార్కెట్ ప్రైస్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే ఏదైతే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందో, సో ఈ లెవెల్ పైకి మార్కెట్ వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, 58,500 పైకి వెళ్తేనే ఫర్దర్ గా స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ కి వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళొచ్చు ఆ బ్యాంక్ నిఫ్టీ అంటే మార్కెట్ డౌన్ సైడ్ కి వచ్చి ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. అప్పుడు ఈ లెవెల్లో కూడా సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు 57,800 లెవెల్ ఆర్ 57,700 లెవెల్. ఈ లెవెల్ కిందికి రాకూడదు ప్రైస్, మా బయర్స్ హోల్డ్ చేయాలంటే ఈ లెవెల్ కిందికి వస్తే అప్పుడు కంప్లీట్లీ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను.
సెన్సెక్స్ చార్ట్, నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్. సో ఇది కూడా సెన్సెక్స్ 1 అవర్ టైం ఫ్రేమ్. ఇక్కడ మీరు చూసారనుకోండి సెన్సెక్స్ లో ఇక్కడ నేను లెవెల్స్ డ్రా చేస్తాను, జోన్స్ డ్రా చేస్తాను. ఇక్కడ చూడండి టాప్ లో ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది అండ్ ఈ పాయింట్ లో ఇవాళ మార్కెట్ రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది కదా. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ జోన్ డ్రా చేస్తాను, అది వచ్చేసి మనకి సపోర్ట్ లెవెల్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి సపోర్ట్ లెవెల్, ఈ పాయింట్ లో సపోర్ట్ లెవెల్. సో మనకి సెన్సెక్స్ లో 84,300 అండ్ 84,165 సపోర్ట్ లెవెల్ అన్నమాట. సో అప్ సైడ్ కి మనకు వచ్చేసి 84,676 ఉంది కదా, ఇది ఏదైతే ఇవాళ హై ఉందో దగ్గరలో ఈ హై మనకి రెసిస్టెన్స్. సో రేపు ప్రైస్ కనుక ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి 24,676 పైన ఉంటే ఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. అండ్ మా ప్రైస్ అనేది ఇక్కడ మనకి 84,300 లెవెల్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి కూడా బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. బేరిష్ ప్లాన్ చేయాలంటే మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయిన తర్వాత గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ కూడా మనకి సపోర్ట్ లైక్ యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే బిగ్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రైస్ దీని కిందకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ చేయొచ్చు. సో ఇక్కడ కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి. మార్కెట్ ఈ లెవెల్ ఏదైతే 83,900 ఆర్ 84,000 లెవెల్ కిందికి వస్తేనే మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్ లో. ఎందుకంటే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ట్రేడ్ చేస్తారు, జాగ్రత్తగా వినండి. సో 84,000 లెవెల్ అండ్ 83,900 లెవెల్ అవుతుందో యాజ్ ఆఫ్ నో ఇది సపోర్ట్ లెవెల్. ఓకే, సో ఈ లెవెల్ కిందికి వస్తేనే మనం బేరిష్ ప్లాన్ చేయండి, అది కూడా క్వాంటిటీ తక్కువ పెట్టి. ఎందుకంటే ఇక్కడ మనకి స్ట్రక్చర్ మనకి స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ స్ట్రక్చర్ లో ఉంది. ఇక్కడ మీరు చూసారనుకోండి బుల్లిష్ స్ట్రక్చర్ లో ఉంది అండ్ ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఏ పాయింట్ లో సపోర్ట్ తీసుకుంటుందో మనం చెప్పలేము ఎగ్జాక్ట్లీ. మోస్ట్లీ మార్కెట్ 84,000 లెవెల్ దగ్గర తీసుకోవచ్చు, లేకుంటే 83,800 లెవెల్ దగ్గర కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్ దగ్గర బ్రేక్ డౌన్ అయినప్పుడు మార్కెట్ రీటెస్ట్ లో బేరిష్ ప్యాటర్న్ ఉంటేనే మనం బేరిష్ ప్లాన్ చేయండి పిఈ సైడ్ లో. లేకుంటే మార్కెట్ అక్కడ బుల్లిష్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అనుకోండి, అక్కడ మనం మళ్ళీ సిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, సింపుల్ ప్లాన్ పెట్టుకోండి. 84,000 ఆర్ 83,900 కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, బేరిష్ ప్యాటర్న్ కనుక ఉంటే ఇక్కడ మనం పిఈ సైడ్ లో ప్లాన్ చేయండి. ఓకే, లేదు మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చి మార్కెట్ అప్ సైడ్ లో బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకి 84,000 లెవెల్ పైకి ప్రైస్ ఉంది అంటే అప్పుడు మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మార్కెట్ ఏదైతే ఇవాళ ప్రైస్ క్లోజ్ అయిందో ఆ క్లోజ్ అయిన ఫ్లాట్ ప్రైస్ మార్కెట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి హై బ్రేక్ చేసింది అనుకోండి, లైక్ 84,676 ఉంది, 84,700 పైకి ప్రైస్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ కూడా మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసైతే నిఫ్టీది సెన్సెక్స్ ది పాజిటివ్ గానే ఉంది. ఏ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ గా ఉండొచ్చు అంటే మనకి సెన్సెక్స్ లో వచ్చేసి 84,300 అండ్ 84,165 సపోర్ట్ లెవెల్స్ అండ్ 84,000 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు సెన్సెక్స్ ని పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ నిఫ్టీకి వచ్చేసి ఇక్కడ 25,875 లో ఉంది. సో 25,700 పైన ఉన్నంతసేపు నిఫ్టీని కూడా పాజిటివ్ గా చూడొచ్చు. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో చెప్తాను లాస్ట్ కన్క్లూజన్. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 58,274 లో క్లోజ్ అయింది. 58,000 సపోర్ట్ లెవెల్, 58,000 లెవెల్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ గా చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈవెన్ లైన్ చార్ట్ పెట్టారనుకోండి క్లియర్లీ మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి జిగ్జాగ్ చాలా జిగ్జాగ్స్ ఉన్నాయి. మార్కెట్ వచ్చేసి ఇక్కడ మీరు ఈ పాయింట్ లో సపోర్ట్ ఉంది అండ్ ఈ పాయింట్ లో సపోర్ట్ ఉంది, ఈ పాయింట్ లో సపోర్ట్ ఉంది అండ్ ఇప్పుడు ఈ పాయింట్ లో ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, అది మనకి ఇక్కడ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఓకే, సో రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, అది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉండాలి. సో అది వచ్చేసి ఈ పాయింట్ లో సపోర్ట్ తీసుకోవచ్చు 58,000 లెవెల్ దగ్గర. ఈ లెవెల్ కిందికి వస్తేనే బేరిష్ ప్లాన్ చేయొచ్చు. అండ్ దగ్గరలో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో లైన్ చార్ట్ లో క్లియర్లీ మీకు అర్థమవుతుంది ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీ కూడా పెట్టి చూపిస్తాను సేమ్ లైన్ చార్ట్ లో. ఇక్కడ మీరు చూసారనుకోండి మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ మార్కెట్ ఇది మొత్తం కూడా డౌన్ సైడ్ వచ్చింది. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక బులిష్ ప్యాటర్న్ ఉంది. ఇక్కడ నుంచి ఏదైతే ర్యాలీ చేసిందో దీంట్లో మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఈ 50% ఇక్కడ నుంచి ఏదైతే రేస్ అయిందో ప్రైస్ దీంట్లో వచ్చే 50% దగ్గర నుంచి కూడా మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రైస్ స్ట్రైట్ గా వెళ్లకుండా మార్కెట్ కొద్దిగా డిప్ వచ్చి మళ్ళీ హోల్డ్ చేసి అప్ సైడ్
సైడ్ వెళ్ళింది అనుకోండి అప్పుడు ప్రైస్ 26,200 వరకు ఆర్ 100 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, క్లియర్లీగా అండి. సో మార్కెట్ వచ్చేసి సో ఇక్కడ ఏంటంటే ఈ జోన్ ఇంపార్టెంట్. సో అది వచ్చేసి మనకి 25,800 జోన్ ఇంపార్టెంట్ లెవెల్ అండ్ 25,700 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ కిందికి వస్తే మార్కెట్ కొద్దిగా బేరిష్ కి రావచ్చు, మార్కెట్ ఈ లెవెల్స్ కి వచ్చి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఈ లెవెల్ కిందికి ప్రైస్ రావద్దు. ఓకే, సింపుల్. సో ప్రైస్ 25,700 25,800 కిందికి వచ్చింది అనుకోండి అప్పుడు కొద్దిగా బెరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, క్లియర్ అండి. నిఫ్టీ క్లియర్, బ్యాంక్ నిఫ్టీ క్లియర్, సెన్సెక్స్ లో క్లియర్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 18th November. ఇక్కడ మనం కొంచెం జూమ్ చేసుకుందాం. కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం, మనం పుట్ సైడ్ సపోర్ట్ ని ఫైండ్ చేస్తాం కదా. ఇక్కడ 25,900 లెవెల్ దగ్గర మీరు చూసారనుకోండి 59,000 ఉంది. 25,800 లెవెల్ దగ్గర 1,07,000 ఇక్కడ మంచి సపోర్ట్ కనిపిస్తుంది 25,800 లెవెల్ దగ్గర. అండ్ 25,700 లెవెల్ దగ్గర కూడా కనిపిస్తుంది అండ్ 25,500 లెవెల్ దగ్గర కూడా కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ లో మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్ లో రెసిస్టెన్స్ వచ్చేసి 26,000 లెవెల్ రెసిస్టెన్స్, 96,000 ఇక్కడ మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. దానిపైన మనం చూసాం అనుకోండి 26,200 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి యాజ్ పర్ డేటా మనకి సపోర్ట్ 25,800 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది అండ్ 25,700 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్. ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్, ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అవ్వకూడదు. ఇలా బ్రేక్ అవుతేనే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ కి మార్కెట్ 25,900 రెసిస్టెన్స్ ఉంది అండ్ 26,000 లెవెల్. ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అవుతే మార్కెట్ 26,200 వైపు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో మనకి US30 వచ్చేసి 148 పాయింట్స్ పాజిటివ్ లో కనిపిస్తుంది. US Tech 100 వచ్చేసి 162 పాయింట్స్ పాజిటివ్ లో కనిపిస్తుంది. డాక్స్ వచ్చేసి 300 పాయింట్స్ పాజిటివ్ లో కనిపిస్తుంది అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 100 పాయింట్స్ పాజిటివ్. ఓవరాల్ గా అన్ని అయితే పాజిటివ్ ఉన్నాయి. ఐ హోప్ మన మార్కెట్స్ కూడా పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో చూసుకుందాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో క్రిప్టో అనాలిసిస్ కూడా చేద్దాం. సో క్రిప్టో బిట్ కాయిన్ కి వెళ్దాం. సో బిట్ కాయిన్ ఇక్కడ మనం క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేద్దాం 5 minutes టైం ఫ్రేమ్ లో. సో క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేశారనుకోండి ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది మార్నింగ్. సో నిన్న ఇది నేను ట్రేడ్ ప్లాన్ చేశాను. సో నిన్న మన అనాలిసిస్ వీడియోలో కూడా క్లియర్లీ చెప్పాను బిట్ కాయిన్ బేరిష్ లో ఉంది అండ్ ఇక్కడ నుంచి $1,04,000 కిందికి వెళ్తే ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అని చెప్పి. ఇక్కడ మీరు చూసినట్టయితే $1,02,500 వరకు వెళ్ళింది అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ట్రేడ్ ప్లాన్ చేసాం. ఇది అచీవ్ చేసాం నిన్న ఈవినింగ్ మనకి క్రిప్టో ప్రీమియం ఛానల్లో రిఫరల్ మెంబర్స్ అవుతుందో. అండ్ ఇవాళ మార్నింగ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే క్రిప్టో స్కాల్పర్ ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ హోల్డ్ చేస్తుందా ప్రైస్ అంటే ఇక్కడ మనం హయ్యర్ టైం ఫ్రేమ్ లో వెళ్ళి అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ ఇవన్నీ క్లోజ్ చేద్దాం అండ్ మనం హయ్యర్ టైం ఫ్రేమ్ కి వెళ్దాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్ అట్లీస్ట్ మనకి వచ్చేసి 90 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఓకే, సో 90 minutes టైం ఫ్రేమ్ ఇవన్నీ కూడా తీసేద్దాం. సో క్లీన్ గా ఉంటుంది, చార్ట్ క్లీన్ గా ఉంటే మనకు కూడా క్లీన్ గా అర్థమవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మీరు చూసారనుకోండి యాజ్ ఆఫ్ నో ప్రైస్ అనేది కన్సాలిడేషన్ ఈ జోన్ లో జరుగుతుంది అండ్ ఈ జోన్ లో కన్సాలిడేషన్ జరిగింది. సో స్లైట్లీ హయ్యర్ ఐస్ ఉంది. ఓకే, స్లైట్లీ మీరు చూసారనుకోండి మార్కెట్ ప్రైస్ అప్ సైడ్ లో వెళ్తుంది, హయ్యర్ ఐస్ ఉంది. సో ఏదైతే స్వింగ్ లోస్ ఉన్నాయో అది బ్రేక్ అవ్వట్లేదు. సో ఇక్కడ బేరిష్ అవ్వాలి అంటే అగైన్ $1,02,000 కిందికి వస్తే ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేస్తే ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. అండ్ అప్ సైడ్ కి మార్కెట్ వెళ్ళాలి అంటే ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసి ఫెయిల్ అయింది, వన్స్ మళ్ళీ ఒకసారి వెళ్ళింది ఫెయిల్ అయింది. సో ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. ఓకే, సో ప్రైస్ ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా, డౌన్ సైడ్ ఇది ఒక సపోర్ట్ ఏరియా, మార్కెట్ ఈ మధ్యలో ఉంది. ప్రైస్ ఈ రేంజ్ ఏదైనా అట్లీస్ట్ అప్ సైడ్ అయినా బ్రేక్అవుట్ అవ్వాలి లేకుంటే డౌన్ సైడ్ అయినా బ్రేక్ డౌన్ అవ్వాలి. ఇక్కడ సింపుల్ గా మీరు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయండి. అది వచ్చేసి మీకు $1,03,000 to $1,02,000 కి దగ్గరలో ఉంటుంది అండ్ ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ కూడా డ్రా చేసుకోండి. $1,03,000 అండ్ $1,02,000 దగ్గర ప్రైస్ ఒకవేళ $1,03,000 to $1,02,000 కిందికి వచ్చింది అనుకోండి అప్పుడే బిట్ కాయిన్ బెరిష్ అవ్వండి. ఓకే, ఈ మధ్యలో బెరిష్ అవ్వకండి. అండ్ బులిష్ ఎప్పుడు అవ్వాలి అంటే అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ మీరు $1,06,000 పైగా మార్కెట్ వెళ్తే అవ్వచ్చు అండ్ కాకపోతే క్వాంటిటీ తక్కువ పెట్టి, బికాజ్ ఇక్కడ నుంచే $1,07,000 to $1,07,500 నుంచి రిజెక్ట్ చేసింది ప్రైస్. సో ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి అప్పుడు $1,10,000 to $1,11,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ఏంటంటే మనకి ఇక్కడ
ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఈ జోన్ లో ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ కిందికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ప్రైస్ $1 lakh దానికన్నా కిందికి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రేంజ్ లో కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంకా స్టిల్ హయ్యర్ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి బేరిష్ ఉంది. ఇంకా మీరు హయ్యర్ టైం ఫ్రేమ్ పెడతాను, 90 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో 1 day పెట్టుకుందాం. సో ఇక్కడ మీరు 1 day పెట్టారనుకోండి, స్ట్రక్చర్ మనకి ఇక్కడ నుంచి చూస్తే బేరీ స్ట్రక్చర్ ఉంది ఇంకా కూడా. అండ్ ఇక్కడ మీరు జోన్ చూసారనుకోండి, ఈ జోన్ నేను డ్రా చేస్తాను ఒకసారి. సో ఇక్కడ మీరు జోన్ డ్రా చేస్తాను అనుకోండి, ఈ జోన్ మీరు చూసారనుకోండి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇదే జోన్ లో రియాక్ట్ అయింది. సో ఇక్కడ కొద్దిగా ఓవర్ ట్రేడింగ్ చేయకండి. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ అట్లీస్ట్ ప్రీవియస్ ఏదైతే డే ఉందో ఇక్కడ హై అండ్ లో మార్క్ చేయండి. మార్కెట్ ఈ రేంజ్ లో ఉంటే అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ ఈ లెవెల్ అప్ సైడ్ లో కానీ డౌన్ సైడ్ లో కానీ బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ అన్న అవ్వనివ్వండి. ఓకే, సో బ్రేక్అవుట్ అప్ సైడ్ లో అయింది అనుకోండి, మార్కెట్ $1,10,000 to $1,12,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మార్కెట్ $1 lakh to $98,000 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఒక్కసారి అయితే కొంచెం అప్ సైడ్ వెళ్ళొచ్చు. వెళ్ళాలంటే మార్కెట్ ఈ లెవెల్ ని తీయాలి. ఈ లెవెల్ తీసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ లో $1,10,000 to $1,12,000 టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మళ్ళీ సస్టైన్ అయింది అనుకోండి, మార్కెట్ కొంచెం రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది బిట్ కాయిన్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథీరియం లో కూడా చూసుకుందాం. ఇథీరియం మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎక్కువగా ఇథీరియం అడుగుతుంటారు బిట్ కాయిన్ కన్నా. సో ఇథీరియం ఇక్కడ మీరు క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ఇథీరియం లో డైలీ టైం ఫ్రేమ్ కాకుండా క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ కూడా మంచి క్లియర్ బై సిగ్నల్ ఇచ్చింది ఇథీరియం లో. ఇక్కడ చూడండి, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. దాని తర్వాత మీరు ఎంట్రీ ప్లాన్ చేసినా సరే ఆల్మోస్ట్ 54 పాయింట్స్ క్యాప్చర్ అయ్యింది ఇప్పటి వరకు. అండ్ ఇక్కడ నుంచి ట్రేడ్ చేయొచ్చు. అండ్ బేరిష్ సైడ్ కూడా నిన్న సెల్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కూడా ట్రేడ్ ప్లాన్ చేశాను నేను క్రిప్టో ప్రీమియం ఛానల్లో. సో క్లియర్లీ చెప్పాను. అండ్ ఇక్కడ మీరు 100 పాయింట్స్ వచ్చింది. సో ప్రాపర్ గా వర్క్ చేస్తుంది క్రిప్టో స్కాల్పర్. క్రిప్టోలోనైతే బై అండ్ సెల్ సిగ్నల్స్ ప్రాపర్ గా ఇస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు కూడా మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. దీని స్ట్రాటజీ కూడా క్లియర్లీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ప్లేలిస్ట్ లోకి వెళ్ళారనుకోండి, ప్లేలిస్ట్ క్లిక్ చేస్తారనుకోండి మన యూట్యూబ్ ఛానల్లో, అండ్ ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ అని ఉంటాయి. దీంట్లో స్ట్రాటజీ ఉంది. లేకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ఫోల్డర్కి వెళ్ళండి, క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ అని కనిపిస్తుంది. దాంట్లో కూడా మన క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ ఉంది. నా సజెషన్ అయితే మొత్తం మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. దాని తర్వాత డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వీడియోస్ కూడా చూడండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది క్రిప్టో రిలేటెడ్ గా. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ట్రేడ్ ప్లాన్ చేయాలంటే కనుక ప్లాట్ఫామ్ వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ లో ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి ఇది FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీనిలో ఫ్యూచర్స్ ఆప్షన్స్ రెండు చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్ ఎందుకు చేయొచ్చు అంటే డికే ఎఫెక్ట్ ఉండదు, అండ్ దీనికి ఫ్యూచర్స్ కి ఎక్స్పైరీ కూడా ఉండదు. సో బెస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి లెవరేజ్ కూడా ఉంది కాబట్టి, సో లెవరేజ్ 200x వరకు లెవరేజ్ ఇస్తారు. బట్ మనం అంతగా లెవరేజ్ తీసుకోకూడదు. మ్యాక్స్ 5x or 10x. ఇంకా మీ ట్రేడ్ కాన్ఫిడెన్స్ ఉందనుకోండి 10x or 15x or 20x వరకు వెళ్ళొచ్చు. సో 5x or 10x అంటే 5 times మీరు క్యాపిటల్ ఎంత పెడతారో దానికి 5 times కానీ 10 times కానీ లెవరేజ్ తీసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో డెల్టా ఎక్స్చేంజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో ఉంది. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే మీరు రెఫరల్ లింక్ తో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కింద రెఫరల్ కోడ్ కూడా ఉంది. ఆ కోడ్ తో అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. దాని తర్వాత నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మీకు ఇప్పటిదాకా చూపించాను కదా బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి, దాని యాక్సెస్ దాంతో పాటు క్రిప్టో స్కాల్పర్ ఉంది. సో ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్ కి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో టార్గెట్స్ అన్ని కూడా నేను ఇచ్చాను. ఇది బిట్ కాయిన్ ఇచ్చాను, దాని తర్వాత ఇథీరియం టార్గెట్స్ ఇచ్చాను, రెండు కూడా అచీవ్ చేశాను. అన్ని కూడా ఇక్కడ మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్లో అనాలిసిస్, దాంతో పాటు ట్రేడ్ ప్లాన్స్ విత్ ఆడియో అండ్ వీడియో కూడా ఇక్కడ నేను పెడుతూ ఉంటాను. సో అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కూడా ఫ్రీలీ యాక్సెస్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్ కి మాత్రమే. డెల్టా ఎక్స్చేంజ్ లో ఎవరికైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో అండర్ రెఫరల్. ఓకే, సో ఇది మనకి క్రిప్టో గురించి. అండ్ మీరు ఆల్గో లెవెల్స్ మీకు కావాలంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ ఎవ్రీడే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ ముందు చూపించాను కదా ట్రెండ్ ట్రేడర్ తెలుగు, దాన్ని ఫాలో అవ్వచ్చు. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.